మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినది చేయుడని. యూదుల శుద్ధీకరణ ప్రకారం 2-3 తుమ్ములు పట్టు 6 రాతి పానములు అక్కడ ఉంచబడి ఉన్నది. యేసు ఆ పానములు నీళ్ళతో నిందని వారితో చెప్పగా, వారు వాడిని అందుల మట్టుకు నింది. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని దగ్గరకు తీసుకొని పొందని చెప్పగా, వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయింది. కనుక ద్రాక్షారసము ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ కృపను బట్టి ఈ నెలలో ఆఖరి ప్రభుదినమున దేవుని స్తుతించుటకు, ఘనపరుచుటకు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభును స్తుతించాలి. క్రైస్తవ వివాహ సమయాలలో తరచుగా ధ్యానించు ఈ ప్రసంగం ఏమంట? కానాలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ఈ వివాహము చేయువారు లేదా చేసుకున్నవారు దేవుని యందు విశ్వాసము గలవారు. ఎందుకంటే ఆయనను ఆహ్వానించారు, ఆయనను పిలిచారు. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో, యేసు ప్రభు ఎవరి ఇంట ఉంటాడో, యేసు ప్రభు ఏ చోటు ఉన్నా అక్కడ జీవం ఉంటుంది. అందుకనే లాజరు యొక్క సోదరి అనింది యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనములో ఏమంటున్నది? ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. నీవు ఇక్కడ ఉండిన ఎడల. చూసారా? ఆయన ఉండుటను బట్టి వారు విశ్వసించి ప్రభును గురించి సాక్ష్యం ఇస్తున్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయములో ఒక ప్రధాని యేసుక్రీస్తు వారిని
తన ఇంటికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. నా కుమారుడు చావక మునుపే అయ్యా నా ఇంటికి రండి. యేసు ప్రభువారు అన్నారు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. ఆ మాట నమ్మి వెళ్ళిపోయాడంట. యేసు ప్రభుకు బలహీనుడుగా ఉన్న కుమారునికి ఒక దిన ప్రయాణము. కీర్తనలో ఒక మాట ఉంది, ఆయన తన వాక్కును పంపి ఆయన వారిని బాగు చేసిన అనే మాట మనం చూస్తాం. తిరిగి తండ్రి ఒక దినము లోపు ఇంటికి చేరుకున్నాడు. పనులేమో పనులలో ఉన్నారు. అరే అబ్బాయి, మీరు అబ్బాయి దగ్గర ఉండమన్నాను కదా, మీరెందుకు ఇక్కడ ఉన్నారు? అయ్యా, అబ్బాయి గారికి నిన్న 1 గంటమే జ్వరం మీరు వదిలిపోయిందండి. యేసు తనతో చెప్పిన గంట అదే అని తెలుసుకొని అతడును అతని ఇంటి వారందరూ యేసు క్రీస్తునందు విశ్వాసముంచిరి. యేసు ఉన్న చోట కొరతలు ఉండవు. యేసు ఉన్న చోట మరణము ఉండదు. కనుక మార్కు సువార్త 5వ అధ్యాయము 23 నుండి 35 వరకు చూస్తే ఒక ప్రధాని వచ్చాడు. నా కుమార్తె చాలా సిద్ధముగా ఉంది, నా ఇంటికి రండి. ఆయన బయలుదేరుతూ ఉన్నాడు. 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ, ఎందరో వైద్యులను దర్శించింది. తనకున్న వ్యయమును ఖర్చు చేసుకుంది. రోగము పోలేదు కానీ మరింత సంకటపడింది. ఆమె యేసును గూర్చి విని ఆ సమూహములో జొరబడి ఆయన వస్త్రమును ముట్టగా వెంటనే ఆమె రక్తధార. ఇక యేసు ప్రభు బయలుదేరుతూ ఉన్నాడు. లోకమంటున్నది, ఇక బోధకుని ఎందుకు శ్రమపడతాం, నటే వెళ్ళిపోమను. యేసు ప్రభు వారు అంటున్నారు, స్థలమియ్యుడి. ఏమన్నాడు? స్థలమియ్యుడి. నీ ఆధ్యాత్మిక జీవితములో యేసు ప్రభునకు చోటు ఇస్తే, యేసు ప్రభునకు స్థలం ఇస్తే, నీ జానడు హృదయములో యేసు ప్రభునకు చోటు ఇస్తే, మృతులు సజీవులుగా లేస్తారు. ఆయన వచ్చి చిన్నదానా లెమ్ము అనగానే మృతురాలు వారి ఇంటికి అప్పచెప్పి వెళ్ళిపోయింది. యేసు ఉన్న చోట. కనుక ఈ పెళ్లి యొక్క కార్యనిర్వాహకులు కానీ, తల్లిదండ్రులు కానీ, పెద్దలు కానీ, వారు ప్రభును ఆహ్వానించారు. నువ్వు ప్రభును ఆహ్వానిస్తే, నువ్వు ప్రభునకు స్థలం ఇస్తే, నీ ఆధ్యాత్మిక జీవితము సర్వ సమృద్ధి కలిగిన చోటుగా నీ కుటుంబం మారబోతుంది. ఆయనను ఆహ్వానించారు.
ఆయనను చేర్చుకున్నారు. లూకాసు వార్త 8వ అధ్యాయము 40 వచనములో జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచు ఉండెను గనక తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. వారు ఆయనను చేర్చుకొనిరి. యోహాను సువార్త 4వ అధ్యాయము 45వ వచనములో ఆ సమయమున వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనములో ఆయన బేతనియకు వచ్చినప్పుడు మరియా మార్తా ఆయనను చేర్చుకొని తన ఇంట. సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితములో, నీ గృహములో, నీ హృదయములో ప్రభును చేర్చుకుంటే, రక్షకుడు అడుగుతున్నాడు కదా సామెతల గ్రంథములో, ఏమని అడుగుతున్నాడు? మానవాళ్ళని ఏమని అడుగుతున్నాడు యేసు ప్రభు? నీ ఆస్తిని అడగలేదు, నీకున్న సమస్తమును అడగలేదు. ఆయన ఏమడుగుతున్నాడు? చెప్పు దాసుబాబు, ఏమడుగుతున్నాడు? మనకంతా తెలిసిన మాటే, కాకపోతే మర్చిపోయాం. ఏమని అడుగుతున్నాడు? నన్ను అడగాలి పెద్దనాయన అంటుంది మా శ్వేత. ఏమని అడుగుతున్నాడు? నా కుమారుడా, నీ హృదయము నాకు. ఏమని అడుగుతున్నాడు ఆయన? నా కుమారుడా, నీ హృదయం ఇవ్వయ్యా, నీ హృదయంలో నేను ఉంటాను అంటున్నా. కానీ చాలా మంది వాళ్ళ హృదయాలలో ఏవేవో ఉన్నాయి, కానీ తమ హృదయములో దేవునికి చోటీయనొల్లకపోయిరు గనక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్టాత్మకు జాగ్రత్త. నీ హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు, నీ ఆస్తిపాస్తులు అడగలేదు ఆయన. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. ప్రార్థన గ్రంథములో ఏం చేస్తున్నాడు? చెప్పు రాజా. ప్రార్థన గ్రంథంలో ఏం చేస్తున్నాడు? ఏం తడుతున్నాడు? ఎవరిని తడుతూ ఉన్నాడు? ఏమని తడుతూ ఉన్నాడు? చెప్పు. ఇదిగో తలుపు నొద్ద నిలుచుంది. తలుపు హృదయమనడి తలుపు నొద్ద యేసునాథుడు నిలుచుండి. ఆయన ఏం చేస్తున్నాడు? తలుపు. కానీ నువ్వు తలుపు తీసుకోకుండా ఉండావే. లోకంలో వాళ్ళందరికీ తలుపులు తీస్తున్నావు, కానీ రక్షకునికి నువ్వు తలుపు తీయకూడదు. ఆ గరాసేనుల గ్రామ ప్రజలు అన్నారు, నీవు స్వామి నా ప్రాంతము అలాగైతే నష్టపో. యేసు ప్రభు అన్నాడు ఇశ్రాయేలు ప్రజలను గురించి, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన రెక్కల క్రింద తన పిల్లల్ని ఎలాగూ చేర్చుకును, అలాగూ మిమ్మల్ని ఎన్నో మార్లు చేర్చుకొనవలని ఆశించి తిని గాని మీరు వల్లక ఇక మీకు శ్రమలే అన్నాడు.
ఇక మీకు దేవుని విడిచిపెట్టే, దేవుడంటే లెక్క లేకుండా ఇష్టానుసారంగా జీవించే నీ జీవితము పాడైపోతుంది. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత టైటస్ అనే చక్రవర్తి యూదులను బండకేసి కొట్టి దేవాలయమును కాల్చి తగలబెట్టాడు. మొదట చేర్చుకున్నారు, కానీ వారి ప్రశ్నలతోనే తమ కాలం గడిపారు. ఏమయ్యా, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూసి బహుగా పట్టుమని 50 సంవత్సరాలు లేవు, నువ్వు మా తండ్రి అయిన అబ్రాహ్మను చూసినావు, తీసుకురా ఒక రాయి అన్నాడు. రాళ్ళు దేవుణ్ణి నీ హృదయమున నీ గృహమున చేర్చుకొనకపోతే, దేవునికి నువ్వు ప్రథమ స్థానం ఇవ్వకపోతే ఆధ్యాత్మికంగా నష్టపోతావు. క్రైస్తవ గృహములో ఉదయకాల ప్రార్థన, వాక్య ధ్యానము, రాత్రికాల ప్రార్థన, వాక్య ధ్యానము మీరు పడకల మీద ఉండంగానే ఏమంట ధ్యానము చేసుకుని పండుకోవాలంట, ప్రార్థన చేసుకుని పండుకోవాలంట. అలా పండుకోకపోతే కళలు వస్తాయి. ఏమే భయపడుతుంది, చెప్తే వినదు. బైబిల్ చదువుకోయే, ప్రార్థన చేసుకోయి అంటే అర్రాళ్ళ సినిమాలు చూసి భయపడి ఇంకా తల్లిసాటును వచ్చి పండుకుంటారు. ఏది అర్రాళ్ళ సినిమాలు ఈమెకు జరిగినట్టుగా, మమ్మీ మమ్మీ నమ్మి మమ్మీ జరుగు మమ్మీ నాకు నిద్ర వస్తుంది. ఆ సినిమాలు చూడడం ఏంది, ఆ ఉలికిపాటు ఏంది. సరే, పడకల మీద నేను ధ్యానం చేసుకుంటే మంచి నిద్ర ఇస్తాను. తన ప్రియులు నిద్రించుచుండగా. యేసు ప్రభువా, నా పిల్లలకు మంచి ఆదరణ, ఆరోగ్యం దయచేయనైనా. నా పిల్లల జీవితాలలో దేవునికి, దేశానికి ఉపయోగపడే ఒక బలమైన వ్యక్తులుగా తయారు చేయి. నీ పిల్లలకు దేవుని వాక్యం చదివించటం నేర్పించు. నీ పిల్లలు మోకరించి ప్రార్థించటం నేర్పించు. అవే ఆ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులుగా చేస్తాయి. నీ పిల్లల క్షేమం కొరకు నైనా పాఠ్య పుస్తకాల కంటే మొట్టమొదట ప్రపంచంలో అచ్చువేయబడిన గ్రంథం బైబిల్ గ్రంథం. నైనా ఈ గ్రంథాన్ని చదువుకోనైనా, ఒక అధ్యాయం చదువుకోనైనా, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకునైనా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏమి పూనుకున్నా నువ్వు సఫలమవుతావు బిడ్డ అని పిల్లలకు నేర్పించాలి. మా అమ్మ ఎట్లయినా కానీ వాళ్ళతో బైబిల్ చదివించాలని జొన్న రొట్టె ఒట్టి ముక్కలు తీసి నీకోసం చేసినానైనా, అయితే బైబిల్ చదువురా, ఒక అధ్యాయం చదివించుకునేది మా అమ్మ. నేనేం బొంగరాలు ఆడల్లా. వాడు నా బొంగరం మొగలు కొట్టిన టైటస్ కాడు, వాడి బొంగరం అధ్యాయంరా, ఒక అధ్యాయం చదువురా. నేను చదివితే అవి వినేది. వానికి ఎట్లయినా కానీ బైబిల్ చదివించాలనే ఆలోచన మా అమ్మకు. సరే, నీ పిల్లలకు నేర్పించు, వారి జీవితాలలో గొప్ప కార్యం జరిగిస్తాను. నువ్వు పరీక్షలు రాసేటప్పుడు కూడా ప్రార్థన చేసుకొని రాయి. ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళాలి.
నువ్వు అధికారులు అనధికారుల మధ్య ఉన్నప్పుడు చక్కగా డ్యూటీ చేయటకు ప్రార్థన చేసుకో. ఇదిగో లోకములో అతి క్రూరమైన కోడేళ్ళు ఉన్నాయి. ప్రజల మధ్య, క్రూరుల మధ్య నువ్వు ధైర్యముగా నడవాలంటే దేవుని వాక్యం చదువు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని బతుకు బిడ్డ. నిర్లక్ష్య వైఖరి పనికిరా. జాగ్రత్తగా ఉండు ఈ భ్రష్ట సమాజంలో అని మన పిల్లలకు. అందుకే జ్ఞానవంతురాలైన భార్యను గురించి ఏమని చెప్పింది? తన పిల్లలకు ఉపదేశం చేస్తుందంట. తన పిల్లల నడత ఆమె కనిపెడుతుందంట. తన పిల్లల నడత కూడా ఆమె కనిపెడుతుంది. మన పిల్లలకు బోధించి ఈ ఇంటి వారు యేసు క్రీస్తును ఆహ్వానించారు. కార్డేమో 1000 రూపాయలు కార్డు కొట్టారు. ఫస్ట్ బర్త్డే భోజనం అయిపోయిందంట శ్వేత. ఇక ఆ పెళ్లిని తలంచుకున్నప్పుడల్లా అది 100 సంవత్సరాలుగా నాయనా పలానాల పెళ్లి పోయింది బ్రా, ఫస్ట్ బర్త్డే అయిపోయిందంట అని అంటే ఆ పెళ్లిళ్ళ పరువు ఉంటుందా పోతుందా? బతల రంగా పరువు పోయినట్టే కదా. ఇదిగో ద్రాక్ష రసం మరియమ్మ గారు సపోర్ట్ చేస్తూ ఉంది. ఎలా ఇవ్వకపోతే ఎట్లా? ఎందుకంటే యేసు ప్రభు లేదు, మరియమ్మ గారు లేదు, యేసు ప్రభు వచ్చాడా? అందుకని మనం అమ్మ దగ్గర చెప్పుకుంటే పోతాం. మరియమ్మ అమ్మ ఎవరంట? గుండు కూడా కొట్టించుకొని వస్తాను. ఉంటాయి ఇవి బైబిల్లో. వెళ్ళొచ్చా? ఇక్కడ అంటున్నాడు యేసు ప్రభు, నైనా ఏదైనా ఇంగ్లీష్ బైబిల్ ఏముంది? ఉమ్మన్ అని. ఇక్కడ తెలుగులో అయితే అమ్మ నాతో నీకేమి పని, కానీ ఇంగ్లీష్ బైబిల్ అయితే ఓ ఉమ్మన్, ఓ స్త్రీ నాతో నీకేమి. అది గోళ్ళంట. ఏందో ఎక్కడికి తీసేపోడు కనీసం. వాటికన్నా పోదాముగా. వాటికి మనం పూజలు చేయలే కదా. ఇప్పుడు మారిపోయిందన్నా. ఏలాంగిలో కూడా రోజు ప్రార్థనలేనన్నా. అంటే ఎట్లా తిరిగి అది పోవాలనే కదా. ఆ శిలువ దగ్గర ఏడుస్తుంది కూర్చుంది మరియమ్మ తల్లి. నైనా నువ్వు వెళ్ళిపోతున్నావు, మరి నా పరిస్థితి ఏమిటి అని. కానీ ప్రేమగల దేవుడు తన శిష్యునికి అప్పచెప్పాడు. అమ్మా ఇదిగో నీకు, శిష్యులతో ఇదిగో నీ తల్లి. మరి ఆమె మహాత్మానికి మరియమ్మ అయితే మరి ఆడెందుకుంటుంది? నువ్వు నా పని నాది అని అనొచ్చు కదా. ప్రభుకే స్థానం. ఎవరికి స్థానం ఇయ్యాలా? యేసు ప్రభునకి. ఆయన నీటిని ద్రాక్ష రసముగా మార్చి నీ జీవితాన్ని మధురముగా మార్చగలడు. ఆయన యొద్దకు వస్తే నువ్వు, ఆయనందు విశ్వాసం ఉంచితే నీవు, ఆయనకు చోటు ఇస్తే నీవు ద్రాక్ష రసము ఒకటి స్వస్థతకు గుర్తు. నిన్ను స్వస్థపరచు యెహోవా ఆయన, నీ గాయములను కట్టువాడు. యేసు ప్రభు కాలంలో యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళుచున్నవాడు దొంగల చేతికి యాజకుడు ప్రయాణమయ్యాడు. లేవీయుడు కూడా ఏం చేశాడు? వాళ్ళు ఇప్పుడన్నా చెప్తావో చెప్తావు. గుడ్డు సమరేటుని కథ ఎన్ని సంవత్సరాలు అయినా బట్టి నువ్వు ఇప్పుడన్నా చెప్తావా? సమరేడు ఏం చేశాడు? బీసీ ఇస్సాకు సమరేడు ఏం చేసేది కూడా తిందంట.
వాళ్ళిద్దరు చూసి చూడనట్టుగా. కానీ సమరయుడు వాడి దగ్గరికి వచ్చి వాడు పడి ఉండుట చూసి వాడి గాయములను కడిగి తన వాహనం మీద ఎక్కించుకొని కూటగొల్ల వాని ఇంట చేర్చి, కూటగొల్ల వాని ఇల్లు అంటే హాస్టల్ అమ్మా, హాస్టల్లో చేర్చి కొంత డబ్బు కట్టి మళ్ళీ ఏమంటున్నాడు చెప్పు, జ్యోతిర్మయ్య చెప్తాడు. ఆ పూటగొల్ల వానికి ఏం చెప్తున్నాడు? ఈ అడ్వాన్స్ తీసుకో, ఈ అడ్వాన్స్ ద్వారా పోషించు, ఏమైనా చిన్న కొన్న కొలతలు ఉంటే నేను మళ్ళా వచ్చి. కానీ సమరయుని దగ్గర ఏముందంట? ద్రాక్షారసం. లూకాసు వార్త 10వ అధ్యాయం 34వ వచనం. అతను చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి నీ ఆధ్యాత్మిక జీవితములో ఏ సమస్య వలన గాయపడ్డావో, ఏ సమస్య వలన నువ్వు బాధపడ్డావో, ఆయన గాయములు కట్టువాడు, గాయములను మానుకువాడు. ఆయన దగ్గర నూనెయు ద్రాక్షారసం. నీ గాయములను మానుకువాడు, నీ బాధను నివారించువాడు, నీ దుఃఖాన్ని సంతోషముగా మార్చువాడు మన ప్రభు అయిన యేసు. ఆయన గాయములను కడిగి ఏం చేశాడంటే ఆయన గాయములను కడిగి. ఎందుకు? అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు రక్షించబడక మునుపు నిలువెల్లా గాయములు, దెబ్బలు, పచ్చి పుళ్ళు అవి కడగబడలేదు, మెత్తన. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5, 6 వచనాలు. మొదటి అధ్యాయము 5, 6 వచనాలు. నిత్యము తిరుగుబాటు చేయుచు ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తనా. కానీ ఈ సమరయుడైతే నూనె ద్రాక్షరసము పోసి అతని గాయములను, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ మాటల చేత నువ్వు గాయపడ్డావు, ఏ మాటల చేత నువ్వు నొప్పి పడ్డావు, ఏ మాటల చేత నువ్వు బలహీనమయ్యావో, ఏ మాటల చేత నువ్వు దుఃఖముతో ఉన్నావో, ఆ దుఃఖాన్ని సంతోషముగా మార్చి నీ గాయములను కట్టువాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనములో ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. కనుక ద్రాక్షారసము ఒకటి స్వస్థతకు గుర్తు, రెండవది ద్రాక్షారసము సంతోషానికి గుర్తు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనం. జకర్యా గ్రంథం సమాధాన సూచనమైన ద్రాక్ష చెట్ల ఫలమును, భూమి పండును
వీటినన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇచ్చును. సమాధాన సూచకమైన ద్రాక్ష రసం. సమాధానం ఇవ్వగలడు ఆయన. ఒక రాజుగారికి మనోవ్యాధి ఏర్పడింది. మనోవ్యాధికి డబ్బులు లేవా? చెప్పు ఏమావతి, మనోవ్యాధికి డబ్బులు లేవా? డబ్బులు లేవు కాదు, మందులు లేవు. సరే, దేశాల డాక్టర్లు వస్తున్నారు, పరీక్షిస్తున్నారు, రోగాన్ని గుర్తుపట్టడం లేదు. అనేకమైన దేశాల నుండి వస్తున్నారు, రాజుగారు రోగం గుర్తుపట్టడం లేదు. కానీ ఒక ఆయన గుర్తుపట్టాడు. ఒరే, మన రాజుగారి రోగం పోవాలంటే ఎవడైతే సంతోషముతో ఉంటాడో వాని సొక్క తీసుకొచ్చి రాజుగారు తగిలిస్తే రాజుగారు బాగుపడతారు. రాజుగారు బాగుపడతారు. యాడికి వచ్చారు? ఏమండి మీరు సంతోషంగా ఉన్నారా? ఎక్కడ సంతోషం అండి? అప్పులు ఊపిలో కూరుకొని పోయి అల్లాడుతున్నాము. ఏమండి మీరేమైనా సంతోషంగా ఉన్నారా? టమాటాల రేటు పాడైపోయి పొలంలో పడేసినామండి. ఎక్కడా సంతోషం అండి. అలా ఊరూరు తిరుగుతూ ఉన్నారు. ఈ ఊర్లో ఎవరైనా సంతోషంగా ఉన్నాడా? అయ్యా ఉండాడయ్యా ఒకడు, వాడు ఊరు చివర ఉన్నాడు. బాబా వాడు కావాలని చెప్పేసి వాడిని ఇంటికాటి విన్నారు. ఎరా నువ్వెప్పుడూ సంతోషమేనా? అయ్యి నేనెప్పుడు సంతోషమేనయ్యా. అరే నీలాంటి వాడి కోసమేనా ఊరూరు తిరుగుతున్నాము. ఒరే మన రాజుగారులే, మన రాజుగారు రోగంతో బాధపడుతున్నారా? ఆయన బాగుపడాలంటే నీకున్న సొక్క ఈరా రాజుగారు తగిలిస్తాము అంటే నాకు సొక్కే లేదండి అన్నాడంట. మరి ఎక్కడ సంతోషం? సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. ఈ సంతోషం నీకు కావలనా? ఈ సంతోషం నీకు కావలనా? ఈ సంతోషం నీకు కావలనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం. ఎక్కడ సంతోషం అంట? యేసు క్రీస్తులో సంతోషం. ఎక్కడ సంతోషం అంట? యేసు క్రీస్తునందు సంతోషం. ఎక్కడ సంతోషం అంట? యేసునందు విశ్వాసం ఉంచుట వలన, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుట వలన ఆయన సంతోషమిచ్చు దేవుడు. కనుక రెండవ మాట ద్రాక్షారసము సమాధాన సూచకమైన ద్రాక్షారసము. మనము మన అపరాధముల చేత, మన దోషముల చేత, మన పాపముల చేత, మన అపరాధముల చేత దేవుని ఉగ్రతకు, దేవుని మరి తీర్పునకు గురై ఉన్న మనలను ప్రేమించి ఆయన శిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తము వలన మన పాపములకు, దోషములకు, అపరాధములకు క్షమాపణ గనక
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మన ఆధ్యాత్మిక జీవితములో ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, 13వ వచనం. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు ఆయన రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషము అనగా విధిరూపకము గల ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేశాడు. మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఇట్లు సంధి చేసి ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని దారి ఇద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసిన గనక ఆయనే మన సమాధాన కారకుడై ఉన్నాడు. ఆయనే మన సమాధానం. రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో, రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసు క్రీస్తునందు దేవునితో సమాధానం. 1 గాయములను స్వస్థపరుస్తుంది ద్రాక్షారసం. 2 సమాధానం కుటుంబములో భార్య భర్తలకు, పిల్లలకు, తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు సమాధానం దేవుని సమాధి. మూడవ మాట ద్రాక్షారసము ప్రేమకు సూచన. పరమగీతం 1వ అధ్యాయము 2వ వచనం. పరమగీతం 1వ అధ్యాయము 2వ వచనం. నీ ప్రేమ ద్రాక్షారసము ద్రాక్షారసము కన్నా మధురము. ద్రాక్షారసము ప్రేమకు సూచన. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. కారణమేమి? మనము మంటివా, మనము నీడ వంటివా, మనము నిష్ప్రయోజకులం. కానీ ఆయన ప్రేమ చేత మనలను ధనవంతులుగా చేశాడు. ఏం చేశాడు ఆయన? ధనవంతులుగా. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రేమను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను.
మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమను ఎరుగాడంట. దరిద్రుడాయ పరిశుద్ధుల స్వాస్థ్యములో పాత్రులుగా చేశాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9-11 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-12 వచనాలలో మనకు అనేకమైన మాటలు ఉన్నాయి. చివరి మాట, చివరిలో తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకై మనలను పాత్రులుగా చేసిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుణ్ణి బతిమాలు కొనుచున్నాను. పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారిగా చేశాడండి. ద్రాక్షారసము ప్రేమకు సూచన. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలలో ఏమని రాయబడింది చూడండి. మన అపరాధముల చేతను సచ్చిన వారమై ఉండినప్పుడు తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే 7వ వచనం, క్రీస్తు యేసు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడండి. ప్రేమకు సూచన. నీ ప్రేమ ద్రాక్షారసము కంటే మధురమైనది. ద్రాక్షారసము మానవులకు సంతోషమిస్తున్నది. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 13వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 9:13. దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసము నేనిస్తున్నా. ద్రాక్షారసము సంతోషానికి సూచన. దేనికి సూచనంట? సంతోషం. ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి ప్రభునందు. యేసుక్రీస్తు కలిగిన ప్రజలకు ఆయన సంతోషమిచ్చు దేవుడు. ఒక పాపి భూలోకములో మార్పు పొందితే పరలోకములో విందు అని. పరలోకము సంతోషిస్తుందంట. ఒక పాపి మార్పు పొందితే, తప్పైన కుమారుడు తన తండ్రింటికి వచ్చినప్పుడు సంతోషముతో వానిని చేర్చుకుని, యేసు క్రీస్తును కలిగి ఉంటే నీ కుటుంబములో ఎప్పుడూ సంతోషమే ఉంటుంది. కానీ నువ్వు ప్రభును పక్కన పెట్టి నీ బాధల్లో నువ్వు పడుతూ ఉన్నావు. ప్రభుకు అప్పచెప్పడంలే, ప్రభుకు అప్పచెప్పడంలే. లెనిన్ ఇంజనీర్ అయ్యాడు, జీపు తీసుకున్నాడు, రాల్చీరం నుండి వస్తా ఉన్నాడు, వెనకాల ట్రాలీ కూడా ఉంది. ఆయన సండే స్కూల్ పాఠాలు ఎన్నో నేర్చుకున్నవాడు కదా, ఇతరులకు మనం సహాయం చేయాలి అని. ఆ జీపులో వెళ్తా ఉన్నాడు. పెద్దపేట దగ్గరికి వచ్చేటప్పుడు ముసలమ్మ కట్టెల మోపుతో ఎదురయ్యింది.
మా సండే స్కూల్ మేడం చెప్పింది కదా, మనం ఇతరులకు సహాయం చేస్తే దేవునికి సహాయం చేసినట్టే కదని. అవా వెనకాల ట్రాలీలో కట్టెల మొప్పు వేసుకుని కూర్చోవా, నా బాబు బంగారాన్ని నైనా నువ్వు నిండా నూరేళ్ళు బతుకునైనా అనింది అవ్వ. ఎక్కేదాకా ఎక్కించుకున్నాక ఆలోచన వచ్చింది, లెనిన్ నన్ను ప్రేమించి ఎక్కించుకున్నాడు కానీ నా బరువు నేనే మోయాలా కదా అని కట్టెల మోపు కూడా అయ్యమ్మా పుట్టోడు సాధమ్మా మళ్ళా జీపులోనే వెనకలే ట్రాలీలో పెట్టుకొని కూర్చున్నాను. లెనిన్కు పెద్ద బెంచి కాడికి వచ్చేసరికి అనుమానం వచ్చింది, ఆఫ్ చేసినాడు. నైనా ఇంకా ఊరు రాలేదు నైనా అంటాను. నాకు తెలుసు లేవా ఊరు రాలేదు కాదవ్వా, నువ్వు కట్టెల మోపుతో బరువు పడుతున్నావాడిని కదా నేను ఎక్కించుకున్నానంటే రైటేనైనా నన్ను ఎక్కించుకున్నా మంచిదే, కానీ నా బరువు బా ప్రభు మీద ఎంత ప్రేమ కాదు మామ. 1,000 కోట్ల ప్రజల మధ్య ఆయన ఇన్ని బరువులు తీరుస్తుంటా ఉన్నాడు. మన బరువు మనమే, మన బరువు కదా. ఆయన ఏమంటున్నాడు ఆయన చెప్పు, ఆయన ఏమంటున్నాడు చెప్పు, ఏమంటున్నాడు ఆయన? ఇంకా అసలైన మాట ఇంకా చెప్పాల, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, మీ చింత యావత్తు మన చింతన మన మీదనే. అందుకని అసలు ఎప్పుడు ముగించాడు, నా కాళ్ళు నొప్పులు తట్టుకోలేక కాళ్ళు ఆదేసుకొని కాళ్ళు పిలుచుకొని మరేమో పాపం నానా తండాలు పడతాను. ఆ కుర్చీలో కూర్చోమని అబ్బా కూర్చోకూడదండి, డ్యూటీలో అయితే నడుసు కుర్చీదా అని అంటారు. సరే ధైర్యంగా కూర్చోండామంటే కూర్చొని అబ్బా సరే అది జీవితాంతము ఎక్కడ ఉన్న ఆ భక్తిభావం ఆ ప్రేమ అనేది ఉంటే ఈ మండలంలోనే ఒక ఉన్నతమైన అధికారిగా చేసేస్తారు. మందిరంలో కుర్చీలో కూర్చుంటే గర్వం రాదు అని అంటుంటారు, లోపల తెచ్చుకుంటాడు. ఏదైనా ముగించుకుని ఉన్నాడు 12-10 అయినా కూడా ఈ మధ్య పాడోడు. అప్పుడు 12 అది 12 అంటే ఎండాకాలం, ఇప్పుడంతా చలికాలం చల్లగా చక్కగా ఉంది కనుక 12:30కే అవసరమైతే 1 గంటకు కూడా ముగిస్తాం. కనుక నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ భారము ఆయన మీదది. సామెతలు 16:7 నీ భారము నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నీ ఉద్దేశములు నెరవేర్చుగా. నీ సమస్య లేదు, నీ బాధ లేదు, నువ్వు ఆయన మీద వేయి. కనుక ద్రాక్షారసము సంతోషానికి సూచన. మా తండ్రి, ఈ నామాన్ని బట్టి మేము స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యేసు ప్రభువా నీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నెలలో చివరి ప్రభు దినమున ఈ విధంగా చేరి స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి స్తోత్రం. యారికి క్రైస్తవ మూలిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో రాత్రి పగళ్ళు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. వారి డ్యూటీలలో, పనులలో, ప్రయత్నాలలో మీ కృపాక్షేమాలుంచి కాపాడు. రాత్రి రేపల్లకి వెళ్తుండగా ప్రయాణాన్ని జీవించి రేపు జరగబోయే కూడికలో మీరు మహిమ పొందండి.
తిరుగు ప్రయాణాన్ని కూడా మీరు దీవించండి. అయా సంఘంలోని ప్రతి కుటుంబాన్ని దీవించండి. పుట్లూరు శాంతమ్మ గారికి వృద్ధాప్యములో ఉంది, ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడు. అలాగే బత్తల దేవదానం గారి భార్యను కూడా మీరు దీవించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దాసు తల్లిని, మరియమ్మ తల్లిని, వృద్ధాప్యములో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నైనా ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడు. సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుటకు మీకు మనం ధాయించి ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణమును ధాయించి ఈ వారములో జరగబోయే కూడికలను మీరు ఆశీర్వదించండి. యేసు ప్రభువా ఈ స్థలమంతా నూతన ఆత్మలతో నింపబడినట్లుగా మీకు కూడా సండే స్కూల్ పిల్లలను, తల్లిదండ్రులను, తోబుట్టులను దీవించండి. అలాగే మేడం కుటుంబాన్ని కూడా దీవించి చంటి పిల్లల స్థుతుల మూలముగా నీవు ఒక ఆశ్రయదుర్గము స్థాపించింది అనే మాటను బట్టి ముగిస్తావు. బాల్యంలోనే పిల్లలు రక్షించబడి దేవునికి, దేశానికి ఉపయోగపడే ఒక బలమైన వ్యక్తులుగా మా యాడికి మండలాన్ని దీవించండి. మా మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను దీవించండి. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయంలో నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. చక్కగా పాలించినట్లుగా మీకు మనం ధాయించేయండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా దేశము ప్రధాని గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. రాష్ట్రపతి గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. దేశ సరిహద్దులున్న సైనిక పటాలను దీవించండి. ప్రపంచ దేశాలను మీరు దీవించండి. యేసు ప్రభువా ఈ వారములో మేము వెళుతున్న ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నములో కృపాక్షేమాల నుంచి కాపాడు. కట్టుపల్లి యోహానకు రాజాబాయి వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి సంతానం, శ్రీరామూర్తి గారు, అలాగే పిల్లలు, కుమార్తెలు, కుమారులు, గుంటూరు, కర్నూలు, నంద్యాల, కొండూరు, కోనసీమ సంఘాలను విజయ్ కుమార్ గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఈ కాలనీ ప్రజలను కూడా దీవించి రంగన్న జలముతో బాధపడుతుండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చాలని ముగిస్తాం. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. సంఘము దినదినము క్షేమాభివృద్ధిని చెందుతుంది. ఎదురుగా ఉన్న స్థల విషయంలోనూ ఆశిస్తున్నాము. నైనా పైన మరి కప్పు వేయటి కూడా సహాయం, బాత్రూమ్ బండ్లు కూడా సహాయం, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ఒక్కరిని మా కొరకు ప్రార్థిస్తూ అవసరాలు ప్రేమిస్తున్న వారిని నైనా దేహంతో ఉన్నను, దేహం విడిచినను నీకు ఇష్టడుగా జీవించడం మీకు దాయించు. లోకం వైపు, లోక ఆకర్షణ, లోకంలో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచూ ముందుకు సాగుటం మీకు దాయించు. దారా కిషోర్ చక్కగా నడుచుటకు అద్భుతమైన సహాయం పెడతాయి. తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును మెడు తీర్చాలి. ఈ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని తీర్చాలి. పట్టాల విషయంలో కూడా మీకు పడుతాయి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన శ్రేష్టమైన గ్రంథమును పఠించుటకు, ధ్యానించుటకు, పరిశీలించుటకు మీకు పడుతాయి. మీ గ్రంథాన్ని ధ్యానిస్తుండగా మాకు తెలియని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, ఆశ్చర్యమైన సంగతులు పై దేవా మేము ఎక్కడ ఉండినను మీరు ఎక్కడి కింద ఉంచుకొని కావాలి. ఇలాగ అన్ని విషయాలలో మీరు మహిమ పొందాలి. ఆశీర్వదించి వస్తాను తప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్.